మూవీలో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి ఒక అబ్బాయిని లవ్ చేస్తారు. వాడికి ఆల్రెడీ పెళ్లిపోయి డివోర్స్ అయిపోయి ఉంటుంది. ఇంకేముంది, లైన్ క్లియర్ అయిపోయింది. కానీ ఒక హీరోయిన్ మనోడికి లైన్ అయితే స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ లైన్ కాస్త దూరంగా వెళ్ళి వాళ్ళ ఇంటి బెడ్ మీద స్టార్ట్ అయ్యి రోజు అదే పనిగా గపా గపాలు ఆడించుకుంటూ మంచి ఎంజాయ్మెంట్ లో ఉన్నప్పుడు అదిరిపోయే ఈ హీరో వైఫ్ ఉంది కదా, ఆమె తిరిగి వస్తుంది. ఇంకేముంది, మూవీలో ఇదే టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవడానికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన ఇద్దరు హీరోయిన్లు చూపిస్తూ ఉంటారు, విక్కీ, క్రిస్టియానా. వీళ్ళిద్దరూ సమ్మర్ ని ఎంజాయ్ చేయడానికి వేరే దేశం వెళ్తున్నారు. ఇద్దరు మంచి యూత్ లో బాగా అందంగా ఉంటారు. విక్కీ సంసార పక్షంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటుంది. క్రిస్టియానా మాత్రం తన లైఫ్ లో జరిగిన తన మదర్ ఫాదర్ రిలేషన్ వల్ల ఏదైనా సరే దొరికినట్టు దెబ్బలేసి ఉత్తమమైన పనిని ఫిక్స్ అయిపోతుంది. ఇక అలా వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వస్తారు, జూలియా వాళ్ళ ఇంటికి. జూలియా వాళ్ళ హస్బెండ్ పేరు విలియం. వచ్చిన ఇద్దరు గెస్టుల్ని బాగా అతిథి మర్యాదలు చేసి వీళ్ళిద్దరిని ఆ ఊరు మొత్తం చూపించే బాధ్యత ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ది. వీళ్ళ మాటల్లో విక్కీ చెప్తుంది, త్వరలోనే నాకు పెళ్లి అయిపోతుంది, తన కాబోయే హస్బెండ్ పేరు నార్మన్ అని చెప్తుంది. అయితే ఇక్కడ ఈ సెకండ్ హీరోయిన్ ఎవ్వరు లేరు, పోస్ట్ ఖాళీగా ఉంది. ఇంకేముంది, ఈ సెకండ్ హీరోయిన్ ఖాళీని ఫుల్ఫిల్ చేయడానికి సాయంత్రం ఈ జూలియా వాళ్ళ ఆర్ట్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తారు. అక్కడ ఈ పాపం మరి ఉన్నట్టుండి ఒకటి మీద కళ్ళను పడుతుంది. వాడికి పెళ్ళయింది, డైవర్స్ కూడా అయిపోయింది. ఎందుకంటే తన భార్య అతని అటెంప్ట్ మర్డర్ చేయడానికి ట్రై చేసింది. అది ఊరు మొత్తం తెలుసు. అది వినంగానే ఏంటో మరి హీరోయిన్ కి ఎక్కడ లేని కోరిక, ఆవేశం పుట్టి సాయంత్రం డిన్నర్ కి ఒక రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ కూడా హీరో వస్తాడు. ఆ హీరో గాడిని కళ్ళలో ఉన్న కామంతో తెగ కసిగా చూస్తూ ఉంటే వాడు ఏం తక్కువ కాదు. వెంటనే ఆ కళ్ళ మీద ఫోకస్ చేసుకుని సైలెంట్ గా కూర్చున్న ఈ ఫ్రెండ్స్ ఇద్దరి దగ్గరికి వచ్చి పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. అంతేకాదు మనోడు ఫుల్ అడ్వాన్స్ అయిపోయి, నేను రేపు ఒక ఊరు వెళ్తున్నాను, సూపర్ ఉంటుంది, మీ ఇద్దరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాతో రావచ్చు అని చెప్పి ఒక ఆఫర్ ఇస్తాడు. అయితే విక్కీకి మాత్రం నచ్చదు. ఈ సెకండ్ హీరోయిన్ నేను వచ్చేస్తా, నాకుంది ఊపు అని చెప్పి బయలుదేరుతుంది. విక్కీ ఎంత వద్దన్నా సరే ఈ లాస్ట్ కి ఒక మాట అంటాడు, ఊరు మొత్తం తిప్పి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపించిన తర్వాత మంచి ఫుడ్ కూడా పెట్టిస్తాను, అంతేకాదు ముగ్గురం కలిసి ఒక గదిలోకి వెళ్ళి గబగబలు ఆడిచ్చేద్దాం, ఏంటి మీరు రెడీ అనగానే చెప్పాక సెకండ్ హీరోయిన్ రెడీగా ఉందని విక్కీ వద్దన్నా సరే ఆడితో పాటుకి బయలుదేరుతుంది. ఇంకేముంది, టాక్సీలో ముగ్గురు కలిసి ఆ ప్లేస్ కి వెళ్ళిపోతారు. అక్కడ హోటల్ బుక్ చేసుకుని కొత్త ప్లేసెస్ అన్ని హీరో కూడా తిప్పుతూ ఉంటాడు. అయితే ఈ సెకండ్ హీరోయిన్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. అక్కడ నుంచి హోటల్కి వచ్చేసిన తర్వాత హీరో గాడు ఏం మాత్రం మొహమాట లేకుండా చెప్పండి ఎవరు నాతో పాటు నా గదిలో పడుకుందాం అని ఫిక్స్ అయ్యారు అని అడగడంతో విక్కీకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, నాకు ఇంట్రెస్ట్ లేదంటుంది. ఈ సెకండ్ హీరోయిన్ నాకు అదే కావాలి కమాన్ అని చెప్పి లాక్కెళ్ళిపోతుంది. ఇక అలా లోపలికి వెళ్ళి వేడెక్కిచ్చే టైంకి హెల్త్ ప్రాబ్లం అయిపోయి తనకి కడుపులో ఏదో ప్రాబ్లం వచ్చి ఫుల్ అప్సెట్ అయిపోతుంది. ఇక దాంతో భయం వేసిన హీరో గాడు తన ఫ్రెండ్ కూడా పిలిపిస్తాడు. వెంటనే డాక్టర్ పిలపడంతో ఫుడ్ పాయిజన్ అయింది, ఈ టాబ్లెట్స్ వాడి 2 రోజులు రెస్ట్ తీసుకోమనండి, సెట్ అయిపోద్ది అంటాడు. ఈ విక్కీ ఏమో ఇంకా చేసేది ఏం లేక తన ఒక్కటే ఆ ఊరు తిరుగుతూ ఉంటుంది. తనతో పాటు హీరో గాడు కూడా తిరుగుతూ అక్కడి నుంచి హీరో వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తాడు విక్కీని. అయితే ఆ ముసలోడు కూడా మంచి ప్రేమ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసిన విక్కీకి మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది వీళ్ళిద్దరి మీద. ఇక ఆ రోజు సాయంత్రం రెస్టారెంట్ కి హీరోని తీసుకుని విక్కీ వెళ్తుంది. అప్పుడే విక్కీకి తన కాబోయే హస్బెండ్ నుంచి ఫోన్ వస్తుంది. అయితే ఆ మాటలు విన్న హీరో గాడు వీడన్ని పట్టేస్తాడేమో, నీ మాటలు వింటుంటే నువ్వు చేసుకోబోయే వ్యక్తి మీద నీకు ప్రేమ లేదనిపిస్తుంది అంటంతో అలాంటిదేం లేదని విక్కీ టాపిక్ డైవర్ట్ చేసింది. ఇక అలా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విక్కీ అసలు నీ వైఫ్ కి నీకు ఏంటి గొడవ అని అడగడంతో మేమిద్దరం చాలా లోతులో ప్రేమించుకున్నాం కానీ విడిపోవాల్సి వచ్చిందని చెప్పి ఇద్దరు ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు ప్రేమ సొంగ కారిపోవటం ఉండడంతో మూతులు నాకోవడం స్టార్ట్ చేసేసి ఇద్దరికి ప్రేమ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసేసుకుంటారు. ఇక వీకెండ్ అయిపోవటం వల్ల ఇద్దరు జూలియా ఇంటికి వచ్చేస్తారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అయితే ఒకరోజు హీరో గాడు ఈ విక్కీకి ఫోన్ చేయకుండా సెకండ్ హీరోయిన్ కి ఫోన్ చేసి నేను ఖాళీగా ఉన్నా వచ్చి నన్ను కలుస్తారని అడుగుతాడు. ఇదే విషయం విక్కీకి చెప్తే నిజమా అని ఆనందపడి లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విక్కీ వాడితో చేసిన పని కనుక తన ఫ్రెండ్ కి తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందని. అప్పటి నుంచి హీరో గాడు కలవలేదని కూడా డిసప్పాయింట్ లో ఉంటుంది. ఇక ఒంటరిగా వచ్చిన సెకండ్ హీరోయిన్ హీరో గాడు తను తీసుకొని హీరో ఇంటికి వెళ్తాడు. అక్కడ మొత్తం పెయింటింగ్సే. అయితే ఆ పెయింటింగ్స్ కాకుండా ఇల్లు మొత్తం చూపించి బెడ్రూమ్ చూపిస్తారా అని చెప్పి బెడ్ చూడు ఎంత మెత్తగా ఉందో, మెత్తగా గుహలో గుండు అనే ఆట మొదలు పెట్టేస్తాడు. ఇంకేముంది, పాప మనోడు ప్రేమలో పడిపోయింది. ఇక పూర్తిగా మనోడు మాయలో పడిపోయి ఫుల్ గా తిరుగుతూ అతనితో ఖాళీ దొరికినప్పుడల్లా వేడి దెబ్బలు వేయించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక హీరో కూడా హీరోయిన్ బాగా ప్రేమించి తన ఫ్రెండ్స్ కూడా పరిచయం చేస్తాడు. ఒకరోజు హీరో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు విక్కీ కనపడుతుంది. లోపల దాచుకుంది ఆపుకోలేక విక్కీ అనే అడిగేస్తుంది, నీకు నాతో ఎంజాయ్మెంట్ కలగలేదనుకుంటా, నన్ను వదిలేసి నా ఫ్రెండ్ తో తిరుగుతున్నావు అంటే, లేదు నీతో తిరగటం నాకు ఫుల్ ఎంజాయ్ గా ఉంది కానీ నీకు పెళ్లి అయిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ నీ జీవితాన్ని నాశనం
చేయటం అని తప్పుందని చెప్పి చాలా పత్తిలాగా చెప్తాడు మనోడు కబుర్లు. ఇంకొన్ని రోజుల తర్వాత విక్కిని చేసుకుపోయే తన హస్బెండ్ కూడా ఊరు వస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇక్కడే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన సెకండ్ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని విక్కీ హస్బెండ్ కి పరిచయం చేద్దాం అనుకుంటుంది. ఇక అలా నలుగురు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేస్తున్న టైంలో బాబు మంచి ఆటగాడు కదా, టేబుల్ కింద కాలు గోగడం స్టార్ట్ చేస్తాడు. అయితే అది సెకండ్ హీరోయిన్ అనుకోని గోగితే అది కాస్త ఫస్ట్ హీరోయిన్ కి తగులుతుంది. అయితే ఇది అబ్జర్వ్ చేసిన విక్కీ మళ్ళీ తనతో కలవాలనుకుంటున్నాడేమో అని చాలా కోపం వచ్చి వీళ్ళిద్దరే ఉన్న టైంలో మన ఇద్దరి మధ్య నువ్వు అనుకున్నది ఏమీ జరగదు, ఏమనుకుంటున్నావు నువ్వు అనటంతో వీడికి ఏం అర్థం కాదు. ఏం జరిగింది ఏంటి నువ్వు అరుస్తున్నావు నన్ను అంటే, టేబుల్ కింద నువ్వు చేసిన పని ఏంటని అని అడిగితే, లేదు లేదు నేను నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాను, పొరపాటు నీకు తగిలింది, నన్ను క్షమించు, నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు నీ మీద, నీ కాబోయే భర్త నువ్వే పెళ్లి చేసుకో అని చెప్పి చెప్పేస్తాడు. చూస్తూ ఉండగానే టైం గడుస్తూ విక్కీకి తన బాయ్ ఫ్రెండ్ కి పెళ్లి అయిపోతుంది. అయితే బాబు హీరో ఈ పెళ్లికి రాడు గానీ గిఫ్ట్ మాత్రం మంచి గుర్తుండిపోయేది పంపించేస్తాడు. ఇక ఈ సెకండ్ హీరోయిన్ తో మంచి రిలేషన్ లో ఉన్నప్పుడు ఒక రోజు నైట్ హీరోకి ఫోన్ వస్తుంది, తన ఎక్స్ వైఫ్ చనిపోవడానికి ట్రై చేసిందని. ఇక దీంతో కంగారు పడిన మనోడు హాస్పిటల్కి వెళ్లి డైరెక్ట్ గా పాపని ఇంటికి తీసుకొస్తాడు. వీళ్ళిద్దరు చూసిన ఈ సెకండ్ హీరోయిన్ కి మైండ్ బ్లాక్, ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఇదే విషయం గట్టిగా అడగటంతో మనోడు చాలా కంఫర్ట్ గా కన్వీనియంట్ గా కబుర్లు చెప్పి ఎట్లాగైతే సరే తన ఎక్స్ వైఫ్ ని ఇంట్లోనే ఉంచడానికి ఒప్పించేస్తాడు. ఇక ఇక్కడ హీరో చాలా మంచిగా తన ఎక్స్ వైఫ్ కి ఏదైనా సరే నువ్వు అలా చేయటం తప్పు అంటంతో టాపిక్ డైవర్ట్ చేసే కోపంతో ఇంట్లో అదెందుకుందిరా అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు ఎక్స్ వైఫ్ మాటి మాటికి సంబంధం లేకపోయినా సరే సెకండ్ హీరోయిన్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టు ఉంటుంది. కానీ తను ఏం పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరో గాడు తన ఎక్స్ వైఫ్ పెయింటింగ్ వేసుకుంటూ ఉంటే ఇక్కడ ఈ సెకండ్ హీరోయిన్ పాపకి మూడ్ వస్తుంది. ఊపులో ఉన్నాను ఊపేదు కానీ రా అంటే, లేదు లేదు నా పిల్ల నా దగ్గరకు వచ్చింది కదా, తను ఉన్నప్పుడు ఈ పనులు చేయటం బాగోదు వద్దు అంటాడు. ఇంక కొద్దిసేపటికి ముగ్గురు కలిసి పిక్నిక్ వస్తారు. అదే టైంలో బాబు హీరో కడుపులో నొప్పి రావడంతో తన ఎక్స్ వైఫ్ మెల్లగా మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక అలా చేస్తుంటే మనోడికి ఎక్కడ లేని నొప్పులన్నీ పోయి ఊపు అవడం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఊపుని ఈ సెకండ్ హీరోయిన్ దగ్గర చూపిస్తే ఎక్కడ పడితే అక్కడ కొట్టిద్దని, నువ్వు ఫొటోస్ బాగా తీస్తున్నావు, నీ కెరియర్ దాని మీదే పెట్టుకొని మంచిగా ఫొటోస్ చేయడం స్టార్ట్ చేయని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత హీరో గారు చెప్తాడు, చూడు తను ఎలాంటి ఫొటోస్ తీసిందా అని. తన ఎక్స్ వైఫ్ చూపిస్తే తనకు కూడా చాలా నచ్చి నిజంగానే నీ కెరియర్ మొత్తం ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ మీద పెట్టు అని చెప్తుంది. ఇద్దరు లేడీస్ మంచి అండర్స్టాండింగ్ తో బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. అంతేకాదు ఫొటోస్ తీయటంలో ఈ ఎక్స్ వైఫ్ హీరోయిన్ కి బాగా హెల్ప్ చేస్తూ ఈ సీనరీది అని చెప్పి తను కూడా ఫొటోస్ దిగుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన కొత్తలో హీరోయిన్ హీరోతో కలిగి తిరుగుతూ ఉంటే ఇప్పుడు అచ్చంగా వాడు ఎక్స్ వైఫ్ తిరగడం స్టార్ట్ చేసింది. అయితే ఈ ఇద్దరు లేడీస్ బాగా అర్థం చేసుకొని ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళ అభిప్రాయాలు అభిరుచులు బాగా కలిసిపోతాయి. అంతేకాదు ఈ ఎక్స్ వైఫ్ దగ్గరికి హీరో గాడు మెల్లగా స్టార్ట్ అవుతూ తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ ఏ మాత్రం జల్సి ఫీల్ అవదు, ఏముంది అనుకుంటుంది. ఆ రోజు నైట్ తన తీసిన ఫోటోల్ని డెవలప్ చేస్తున్న టైంలో ఈ ఎక్స్ వైఫ్ హీరోయిన్ దగ్గరికి వచ్చి బొగ్గలు పెదాలు నెవరటం మొదలుపెట్టి గుహ ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి కొత్త రకం వచ్చి చూపించేస్తుంది. ఆ నెక్స్ట్ డే ఆనందం ఆపుకోలేక హీరోయిన్ వెళ్ళి ఈ విషయం ఫస్ట్ హీరోయిన్ విక్కీకి తన హస్బెండ్ కి చెప్పేస్తుంది. అంతేకాదు చాలా డీటెయిల్డ్ గా కూర్చోండి మీకు ఏం జరిగిందో చెప్తా అని చెప్పి ఈ హీరో గడ ఎక్స్ వైఫ్ ఉంది కదా తను రావడంతో నా లైఫ్ అసలు పూర్తిగా మారిపోయింది, వాడేసే దెబ్బల కన్నా ఇది పెట్టే సుఖం మామూలుగా లేదు, అసలు ఎవరితో రాలేదు నాకు ఆ సుఖం అని చెప్పి వీళ్ళిద్దరికి చెప్పి ఓ తెగ ఆనందపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఒకళ్ళ మొహం ఒకటి చూసుకుంటూ ఉంటారు క్వశ్చన్ మార్క్ తో, ఏంటి ఇది ఎట్లా మాట్లాడుతుందని. అయినా సరే నువ్వు హ్యాపీగా ఉండటమే మాకు కావాలమ్మా అని సైలెంట్ అయిపోతారు తనకి ఏ సజెషన్ ఇవ్వకుండా. ఇక అలా కాలం గడిచే కొద్దికి ఈ ఇద్దరే కాకుండా ముగ్గురు కలిసి అది కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. ఏ మాత్రం గిల్టీ మొహమాటం భయం సిగ్గు ఏమీ లేకుండా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ముగ్గురు ఒకే బెడ్ మీద. అయితే ఒక రోజు హీరోయిన్ రియలైజేషన్ వచ్చేస్తుంది, నాకు ఇంక ఈ రిలేషన్ వద్దు, ఫుల్ గా నా కెరియర్ మీద నా ఫోటోగ్రఫీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేనని చెప్పడంతో ఈ ఎక్స్ వైఫ్ పాపకి అరే నీ రుచి నాకు ఎంత బాగుందో తెలుసా, నువ్వు ఇలా చేస్తావు అని చెప్పి సీరియస్ అయిపోతుంది. మన బాబు ఎందుకు నేనున్నా కదా ఇంకో కొత్త రోజు చూపిస్తాలని చెప్పి కన్విన్స్ చేయడంతో కాంప్రమైజ్ అని చెప్పి హీరోయిన్ ని హ్యాపీగా ఇంట్లో నుంచి పంపించేస్తారు. అయితే సెకండ్ హీరోయిన్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ ఎక్స్ వైఫ్ కి హీరోకి మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. రోడ్డు మీద పడి గట్టిగా అరుచుకుంటూ కొట్టుకొని వస్తూ ఉంటారు. ఇక దీంతో మళ్ళీ ఆడ వదిలేసి వెళ్ళిపోతుంది పాప. ఇక అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ ఆంటీ ఉంది కదా జూలియా ఆంటీ, తన ఇంట్లో పార్టీ కావడంతో హీరో బాబు ఇక్కడికి వస్తాడు, ఈ విక్కీ పాప కూడా ఇక్కడ వస్తుంది. మనోడు పక్కకు పిలిచి ఉన్నది పోయింది ఉంచుకుంది పోయినట్టు తన గర్ల్ ఫ్రెండ్ తన ఎక్స్ వైఫ్ ఇద్దరు వెళ్ళిపోయారు, నాకు నీతో గడిపిన క్షణాలు చాలా బాగా నచ్చాయి, ఇంకొక అవకాశం అని ఇస్తావా దెబ్బేసుకోవడానికి అంటాడు. అయితే విక్కీ ముఖం మీద చెప్తుంది, నేను నా హస్బెండ్ ని మోసం చేయను అని. అయితే బాబు ఊరుకుంటాడా, లేదు నువ్వు నాకు కావాల్సిందే అని చెప్పి ఫోన్ చేసి తెగ మత్తెక్కిచ్చే మాటలు చెప్పడంతో సరే అని చెప్పి విక్కీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఒక రోజు బాబు ఇంకేముంది అవకాశం చూపించి ఇదిగో ఈ పెయింట్ చూడు ఈ రంగు చూడు, నా రంగు
చూపిస్తా చూడు అని చెప్పి వేడెక్కించడం స్టార్ట్ చేయంగానే ఎక్స్ వైఫ్ గన్ తీసుకుని వస్తుంది. ఇక వాళ్ళిద్దరిని అలా చూడటంతో ఏం మాత్రం ఆలస్యం చేయకుండా గన్ తో షూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ బుల్లెట్ నుంచి తప్పించుకొని హీరో ఎలాగ వెళ్ళి ఆ ఎక్స్ వైఫ్ గన్ లాక్కుందాం అనుకుంటాడు. అయితే ఈ తోపులాట్లో ఆ గన్ పేలి అరచేతి నుంచి బుల్లెట్ రాసుకెళ్తుంది. ఇక దీంతో కోపం వచ్చిన విక్కీ లోపల ఉన్న ఇంకో విక్కీని బయటికి తీసి, మీరిద్దరు మామూలు పిచ్చోళ్ళు కాదు, నీ పిచ్చి కారణంగానే నీ పెళ్ళం కూడా పిచ్చిదైంది, చాలా మంచిదైంది నా ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోవటం, లేకపోతే నీ పెళ్ళం నా ఫ్రెండ్ కూడా చంపేసేదని చెప్పి బూతులు తిట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అయితే విక్కీ చేతి కట్టుతో తన హస్బెండ్ కనపడటంతో ఏం జరిగింది అడిగితే, జరిగింది చెప్తే ఇంకేమనుందా, వేరే కథ చెప్పి నిజం చెప్పలేక అబద్ధం చెప్తూ భయపడుతూ కంగారు పడుతూ ఏడుస్తుంటే తన హస్బెండ్ ఏం అవదని చెప్పి తన్ని కళ్ళు తుడిచి ఓదార్చి తన హక్ చేసుకోవడంతో విక్కీకి అర్థమవుతుంది తన హస్బెండ్ తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని. అయితే విక్కీ వెళ్ళి తన ఫ్రెండ్ కి జరిగింది మొత్తం చెప్తుంది. ఇక దీంతో విక్కీ హస్బెండ్ మళ్ళీ ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళ దేశం తిరిగి రావడంతో ఆనందంగా వెళ్ళిన వీళ్ళు బాత్ తో మూవీ ఎండ్ అయిపోతుంది.